వెల్కమ్ టు ద కోర్స్. తెలుగులో ఉమ్, చెప్పాలా, ఇంగ్లీష్లో చెప్పాలా? ఎట్లాగైనా చెప్తా, ఎట్లాగే నీకు ఏది కంఫర్ట్? తెలుగులోనే చెప్పు. తెలుగులోనా? ఆ, ఫస్ట్ వెరిలాగ్ వచ్చింది. ఓకే, వెరిలాగ్ 1995లో వచ్చింది. అదేంటంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒక ఈ ఒక సెంటెన్స్ రాసినామంటే దానికి హార్డ్వేర్ జనరేట్ చేస్తుంది. ఓకే, ఆ, దాన్ని సింథసైజ్ చేస్తే హార్డ్వేర్ జనరేట్ అవుతుంది. సో ఒక సర్క్యూట్ జనరేట్ అవుతుంది. ఒక ఫుల్ యాడర్ అంటే ఏంటంటే 3 బిట్స్ని యాడ్ చేస్తుంది. అది అది యాడ్ చేసినప్పుడు సమ్ క్యారీ వస్తుంది, దానికి ఇది జనరేట్ అవుతుంది. ఆ సర్క్యూట్ జనరేట్ అయిపోతుంది. ఫుల్ యాడర్కి మనం ఈక్వేషన్ రాస్తాయి. అది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనమాట. దానికన్నా అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసి సిస్టమ్ వేరిలాగు. సిస్టమ్ వేరిలాగు దాని తర్వాత వచ్చింది. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దాంతో పోల్చుకుంటే. ఏంటి అనేసి నేను నీకు జస్ట్ ఒక లింక్ ఇస్తాను, దాంట్లోకి వెళ్ళి చూడు, నీకు అర్థమైతాయి. ఓకే, ఆ సిస్టమ్ ఉమ్, వేరిలాగులో అది డిజైను ప్లస్ వెరిఫికేషన్ చేయొచ్చు అనమాట. వెరిలాగ్లో కూడా వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. దాని టెస్ట్ బెంచ్ అనేది చాలా ఆ, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే చాలా చిన్న చిన్న సర్క్యూట్స్ మాత్రమే చేయగలం టెస్ట్ బెంచ్. అంటే ఇప్పుడు ఒక ఫుల్ యాడర్ ఉందనుకో. ఫుల్ యాడర్ అంటే ఏంటంటే 3 బిట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే సమ్ క్యారీ రావాలి. అప్పుడు ఆ యాడ్ చేయడం ఎలా యాడ్ చేస్తామంటే, ఇప్పుడు 1+1+1 అన్నాం అనుకో. ఓకే, ఆ, అది మన బూలియన్ ఆల్జిబ్రా ప్రకారము అది త్రీ 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 వాల్యూ. కానీ దాన్ని రిప్రజెంట్ చేసేది 1 1 చేస్తాం అనమాట, బూలియన్ ఆల్జిబ్రా ప్రకారము. సో ఆ 1 1 క్యారీ 1 సమ్ 1 అది వచ్చిందా లేదా అది చెక్ చేయాలి. అట్లా ప్రతి కాంబినేషన్ చెక్ చేసే హార్డ్వైర్డ్గా మనం వాల్యూస్ ఇస్తాం. అదే మనము దీంట్లో ఆ, ఆ టెస్ట్ బెంచ్లో ఇస్తాము. దాని తర్వాత డిజైన్ అనేది ఒక సెట్ ఆఫ్ ది పీపుల్ చేస్తారు. వాళ్ళకి స్పెక్ అనేసి ఒకటి ఇస్తారు, స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేసి. ఆ డాక్యుమెంట్ని బట్టి వాళ్ళు ఏం డిజైన్ చేయాలో అది చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొత్త మొబైల్స్ వచ్చాయి, దాని హార్డ్వేర్ని ఆ, డిజైన్ చేయాలి. ఆ హార్డ్వేర్ డిజైన్ చేయాలంటే వాళ్ళు చేస్తారు, హార్డ్వేర్ డిజైన్ చేస్తారు వాళ్ళు. చేసిన తర్వాత ఆమ్, మనం దానికి ఒక్కరు డిజైన్ చేశారంటే దానికి 5 మెంబర్స్ వెరిఫికేషన్ టీం కావాలి. అంత ఎక్కువ శాలరీ కూడా వెరిఫికేషన్ టీంకి చాలా హైయెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనం అంత డిజైన్ చేసినా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఎర్రర్ ఉండొచ్చు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏ ఎర్రర్ లేని సర్క్యూట్ని బయటికి పంపించాలి. అంటే 100% మనం చేయలేము. ఒక 80 to 90% దాన్ని రెక్టిఫై చేసి పంపించాలి. ఓకే, సో దానికోసం మనం ఏం వాడతామంటే సిస్టమ్ వెరిలాగు యువిఎం, ఈ రెండు టెస్ట్ బెంచ్లు నేర్చుకుంటే సరిపోతుంది. సింపుల్. ఈ టెస్ట్ బెంచ్లకి దానికి ఏమేం కావాలంటే వెరిఫికేషన్ గైడ్ అనేసి ఒకటి వెబ్సైట్ ఉంటుంది, చూపిస్తాను. దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వెరిఫికేషన్ జిఐడి. ఈ వెరిఫికేషన్ గైడ్లో సిస్టమ్ వెరిలాగ్ నుంచి స్టార్ట్ చేయాలి. సిస్టమ్ వెరిలాగ్ ట్యూటోరియల్, సిస్టమ్ వెరిలాగ్ యువిఎం, దీని నుంచి నేర్చుకునేసినట్టే అయిపోయింది. నీ జాబ్ డన్, అంతే. దాని తర్వాత ఇంకేం లేదు. చూడు, ఈ టాపిక్స్, ఇవన్నీ టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ నేర్చుకునేస్తే సరిపోతుంది. ఇవి నేర్చుకునేస్తే అయిపోతుంది, సిస్టమ్ వెరిలాగ్ అయిపోతుంది. ఓకే, దీని ఇంట్రడక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను. వెరిలాగ్ నుంచి ఇది ఎవాల్వ్ అయ్యే కోర్సు. ఇది సిస్టమ్ వెరిలాగు, ఇదే దీని ఇంట్రడక్షన్. దీని తర్వాత
దీని తర్వాత ప్రతి లాంగ్వేజ్కి ఉన్నట్టే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే. దాని తర్వాత ఈ లాంగ్వేజ్ని బిల్డ్ చేయడానికి డేటా టైప్స్ ఉంటాయి. దాని తర్వాత ఆ, దీన్ని ఎట్లా వాడాలి ఏంటి ఏమనేసి అన్నిటికీ ఉంటుంది. ఇక్కడ నువ్వు డిజైన్ చేయాల్సింది ఓన్లీ వన్ టెస్ట్ బెంచ్. దీన్ని ఆర్టీఎల్ డిజైన్ కూడా చేయొచ్చు. ఆర్టీఎల్ అంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ లాంగ్వేజ్, అది డిజైన్ చేస్తుంది. దాంతోపాటు దీంట్లో నువ్వు యూజ్ చేసేది ఏంటంటే, మెయిన్లీ యూజ్ చేసేది ఏంటంటే టెస్ట్ బెంచ్ డిజైన్ కోసం సిస్టమ్ వెరీలాగు. దీని తర్వాత ఇంటీజరు. ఇంటీజరు అంటే ఏంటంటే ఇంటు, షార్టు, డబలు, ఫ్లోటు, రియలు, ఇవన్నీ కూడా దీంట్లో డేటా టైప్. ఫ్లోట్ ఉండదు, డబలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత స్ట్రింగ్స్ నీకు ఎలా తీసుకుంటారో తెలిసి ఉంటుంది. యూజర్ డిఫైన్డ్. ఎన్యూమరేషన్ అనేది ఒక డేటా టైపు, హోమోజీనియస్ డేటాని ఇది తీసుకుంటుంది. ఎన్యూమరేషన్ ఎగ్జాంపుల్స్ అరేస్ నీకు బాగా ఐడియా ఉంటుంది. అరేసు, ఫిక్స్డ్ అరేసు, డైనమిక్ అరేసు, అసోసియేటివ్ అరేసు. అసోసియేటివ్ అరేస్ ఫాలోస్ ఆన్ స్పర్స్ మ్యాట్రిక్స్. ప్యాక్డ్ అండ్ అన్ప్యాక్డ్. డైనమిక్ అరేసు, అసోసియేటివ్ అరేసు, క్యూ అనేది కూడా ఒక మెమరీ. ఈ మెమరీలో నీకు ఎంత డేటా అయినా కూడా దీన్ని మెమరీలో సేవ్ చేసుకోవచ్చు, మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా. ఓకే, చాలా చోట్ల మనం మెమరీని అలాగే యూజ్ చేసుకుంటాము. ఓకే, బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్. ఓకే, బ్లాకింగ్కి నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్కి నీకు రిప్రజెంటేషన్ వేరే ఉంటుంది, అది చూస్తే అర్థమవుతుంది. ఈక్వల్ టు ఈక్వల్ టు పెట్టామనుకో అది బ్లాకింగ్ అసైన్మెంట్. ఏ ఈక్వల్ టు బి అని పెట్టామనుకో అది బ్లాకింగ్ అసైన్మెంట్. ఏ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని పెట్టామనుకో నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్. యూనిక్ యూనిక్ ఇఫ్ ప్రయారిటీ ఇఫ్. యూనిక్ ఇఫ్ ప్రయారిటీ ఇఫ్ ఏంటంటే, ఇప్పుడు వీటిని యూజ్ చేసేసి వాటిని మనము ఆ, కొన్ని కండిషన్స్ని ఫార్ములేట్ చేయొచ్చు ఇక్కడ. వైల్ డూ వైల్ లూప్. నీకు మామూలు వేరే లాంగ్వేజెస్లో వైల్ లూపు డూ వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఇక్కడ నీకు ఫర్ ఈచ్ లూప్. నీకు ఫర్ లూప్కి మనం ఎలా సింటాక్స్ రాస్తాము, ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 10, ఐ ప్లస్ ప్లస్ అంటే 0 to 9 వరకు ద వాల్యూస్ రన్ అవుతాయి ఫర్ లూప్లో. అదే ఫర్ ఈచ్ ఆఫ్ 10 అని పెట్టినా కూడా సేమ్ మీనింగ్ అదే. ఇది కాంపాక్ట్ వర్షన్ ఆఫ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఫర్ లూపే రాయొచ్చు కదా. దీన్ని ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము టూ డైమెన్షనల్ టూ డైమెన్షనల్ తీసుకున్నాం, అప్పుడు నీకు ఆ, అప్పుడు మనకి ఫర్ లూప్లో ఎట్లా రాయాలి, ఫర్ లూప్లో నెక్స్టెడ్ ఫర్ లూప్లో రాయాలి. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 10, ఐ ప్లస్ ప్లస్ బిగిన్ ఎండ్. దాని లోపల ఫర్ జే ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ 10, జే ప్లస్ జే లెస్ దాన్ 10, జే ప్లస్ ప్లస్. ఒకవేళ త్రీ డైమెన్షన్ తీయాలంటే మళ్ళీ దాంట్లోనే కే ఈక్వల్ టు 0, కే లెస్ దాన్ 10, కే ప్లస్ ప్లస్. బట్ ఇక్కడ నీకు టూ డైమెన్షన్లు అయినా త్రీ డైమెన్షన్లు అయినా సింపుల్. ఫర్ ఈచ్ ఐ కమ జే అని పెడితే అది సింపుల్ అయిపోతుంది. ఫర్ ఈచ్ ఐ కమ జే కమ కే అని పెడితే అది సరిపోతుంది. అలా అనమాట. సో అది ఫర్ ఈచ్ లూప్. నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అంటే ఇది నాన్ బ్లాకింగ్వి నాన్ బ్లాకింగ్వి ప్యారలల్గా రన్ అవుతాయి. దాని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ప్యారలల్గా రన్ అవుతాయి. బ్లాకింగ్ ఏంటంటే బ్లాక్ చేస్తుంది. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ని రన్ అవుతా అన్నప్పుడు దాన్ని బ్లాక్, సిస్టమ్ మొత్తం దాన్ని బ్లాక్ చేస్తుంది. అది ఎగ్జిక్యూట్ అయిందా దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అది ఎగ్జిక్యూట్ అయిందా నెక్స్ట్ లెవెల్కి, అట్లా ఒకదాని తర్వాత ఒకటికి వెళ్తాయి, అంతే తప్ప దీనికి వెళ్ళవన్నమాట. దాని తర్వాత ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. దీన్నే ఫర్ ఈచ్ని ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంటారు. రిపీట్. రిపీట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా సర్టైన్ కోడ్ని రిపీట్ బిగిన్ ఎండ్ అని పెట్టామనుకో, ఆ బిగిన్ ఎండ్ లోపల మనం ఇక్కడ చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం దీంట్లో ఫస్ట్ కంపైల్ చేస్తాము, దాని తర్వాత సిమ్యులేట్ చేస్తాము. కంపైల్ చేసేటప్పుడు కంపైలేషన్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేస్తుంది. రన్ టైమ్ ఎర్రర్స్ అంటే నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ది సర్క్యూటరీకి సంబంధించింది. కంపైలేషన్ ఎర్రర్స్ అంటే మనం రాసిన కోడ్ సింటాక్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తుంది. దాని తర్వాత ఏదైనా మనం ఒక కోడ్ రాయాలంటే ఎండ్ మాడ్యూల్ లోపల మాత్రమే రాయాలి. ఓకే, దానిపైన రాసినా కూడా దాంట్లో మనం ఇన్స్టాన్షియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకోవాలి. దాన్ని ఇన్స్టాన్షియేషన్ చేస్తే అది కాల్ అవుతుంది, అది కాల్ పోయేసి అవి తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యేది, అంతే తప్ప మాడ్యూల్ లేకన్నా అసలు కాలే కాదు. ఒక
కాదు, దాని తర్వాత నీకు రిపీట్ అనేది ఏం చేస్తాం, మన ప్రతి బ్లాక్కి కూడా బిగిన్ అండ్ ఎండ్ మధ్యలోనే స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ ఎన్ అనేసి. దాని తర్వాత రిపీట్ స్టేట్మెంట్. ఈ రిపీట్ స్టేట్మెంట్ ఏంటంటే రిపీట్ 8 అని పెట్టాం అనుకో, 8 టైమ్స్ రిపీట్ అవుతుంది ఆ కోడ్. ఆ బిగిన్ ఎండ్ మధ్యలో ఉండే కోడ్ 8 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫర్ ఎవర్. ఓకే. ఫర్ ఎవర్ అంటే ఏంటంటే ఫర్ ఎవర్ అనేది ఇన్ఫినిట్ లూప్. దీంట్లో కన్నా మనము చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఫర్ అవర్లో. ఫర్ అవర్ని యూజ్ చేసి మనము ఆ, ఏమైనా ఏమైనా చేసుకోవచ్చు. బ్రేక్ అండ్ కంటిన్యూ నీకు ఆల్రెడీ ఇది తెలిసి ఉంటుంది. బ్రేక్ అంటే ఏంటంటే ఒక ఒక కంటిన్యూస్గా ఒక ప్రోగ్రాము లూప్లో రన్ అవుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ కానీ ఫెయిల్ అయిందంటే కనుక అక్కడ బ్రేక్ అని పడితే ఆ ఎంటైర్ లూప్ నుంచి బయట వచ్చేస్తుంది. అదే కంటిన్యూ అని కొట్టామనుకో, ఓకే, ఆ స్టేట్మెంట్ ఇగ్నోర్ చేసి కంటిన్యూ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్లు రన్ అవుతాయి. అది. దాని తర్వాత నెక్స్ట్ నేమ్డ్ బ్లాక్స్కి నేమ్ పెట్టేది అదంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే. దాని తర్వాత డిజేబుల్డ్ బ్లాక్ అండ్ డిజేబుల్ స్టేట్మెంట్. బ్లాక్స్ ఏమైనా కావాలంటే నేమ్డ్ బ్లాక్ని డిజేబుల్ చేసుకోవచ్చు. ఈవెంట్ కంట్రోల్ ఎందుకంటే మనం దీంట్లో కొన్ని బ్లాక్స్ రాస్తాం అనమాట. టెస్ట్ బెంచ్ని మనం ఓన్లీ టెస్ట్ బెంచ్ అని రాసి దాని లోపల ఇనీషియల్ బిగిన్ ఎండ్ లోపల రాస్తాం. కానీ సిస్టమ్ వెర్లాగ్లో అలా రాయం. సిస్టమ్ వెర్లాగ్లో ఊప్స్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తాం. డైనమిక్స్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే మనము మనం సింపుల్గా ఆ, దీనికి ఆ, కొన్ని డైనమిక్ క్లాసెస్ రాస్తాం. క్లాసెస్ నీకు తెలుసు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, తరుణ్? హలో, ఆర్ యు దేర్? హలో, హలో, హలో. హలో హలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్? పైథాన్ లోనా? ఎక్కడైనా నీకు ఊప్స్ కాన్సెప్ట్స్లో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏం చెప్పు. ఏ లాంగ్వేజ్ అయినా సేమే అది. ఊప్స్ కాన్సెప్ట్స్ ఏ లాంగ్వేజ్ అయినా సేమే. క్లాస్ అనేది ఓ బ్లూ ప్రింట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే అదే నేను చెప్పాలనుకున్నది. ఆబ్జెక్ట్ అనేది హౌస్, అంతేనా? ఓకే. సో ఆ క్లాసెస్లో రాస్తాము, కొన్ని క్లాసులు రాస్తాము. ఆ క్లాసెస్ ఎలా రాయాలి, వాటిని సింక్రొనైజ్ ఎలా చేయాలి అనేది ఈవెంట్ కంట్రోల్తో మనం ఈవెంట్స్తో మనము హార్డ్వైర్డ్గా డిలేస్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. దాని తర్వాత అది ఇక్కడ అన్ని ప్యారలల్గా రన్ అవుతుంటాయి కదా. అప్పుడు ఇది వెళ్ళిన ఇక్కడ నువ్వు ఒక ఇన్పుట్ ఇస్తావు. ఆ ఇన్పుట్ నీకు ఆ బ్లాక్కి వెళ్ళిన తర్వాతే అది రన్ అవ్వాలి, లేదంటే అవ్వకూడదు కదా. ఓకే. సో దాన్ని దాన్ని నువ్వు హార్డ్వైర్డ్గా నువ్వు వాల్యూస్ ఇస్తావు. #20, #30 ఇట్లా ఒక్కోటి చెక్ చేసుకుంటా ఎక్కడ సింక్రనైజ్ అవుతుందో అతో వెతుక్కుంటూ ఇస్తావు. కానీ ఆ కష్టం లేకుండా ఈవెంట్స్ క్రియేట్ చేసుకున్నావు అనుకో, ఆ ఈవెంట్ తర్వాత నీకు ఈవెంట్స్ ఎప్పుడు ఒక క్లాక్ సైకిల్ కానీ ఈవెంట్ ఒక క్లాక్ సైకిల్ కానీ ఇట్లాంటివి ఈవెంట్స్ ఏదైనా ఇచ్చుకొని చేసుకునేయచ్చు అవి. ఓకేనా? దాని తర్వాత ఫోర్క్ జాయిన్ అనేది ఇది ఒక ప్రాసెస్లు. ఓకే. అన్నీ ఇప్పుడు టాస్క్ మెయిన్లో అన్నీ రన్ చేసేటివన్నీ వరుసగా ఉంటాయి. ఆ వరుసగా ఉండేటివన్నీ, ఓకే, వాటిని వాటినన్నిటిని ఒకసారి ఫోర్క్ జైన్లో రన్ అని కొట్టామనుకో ఇవన్నీ రన్ అయిపోతాయి. అన్నీ అట్ ఏ టైం రన్ అవుతాయి. ఓకే. హలో. దీంట్లో ప్యారలల్గా అట్ ఏ టైం రన్ అయ్యింది. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: ఫోక్ జాయిన్, నన్, ఫోక్ జాయిన్ ఎనీ, ఫోక్ జాయిన్ ఎనీ, ఫోక్ జాయిన్ నన్. 3 టైప్స్ ఉంటాయి. ఫోక్ జాయిన్ అని పెట్టామనుకో ఆ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. ఫోక్ జాయిన్ ఎనీ అని కొట్టామనుకో దాంట్లో ఏదో ఒకటి కంప్లీట్ అయిపోయింది అనుకో అప్పుడు ఆ ఫోక్ జాయిన్ నుంచి బయట వచ్చేసి దాని అవుట్ సైడ్ ఉండేవి కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫోక్ జాయిన్ నన్ అని కొట్టామనుకో దాంట్లో ఉండే వాటితో పాటు బయట ఉండేవి కూడా అట్ ఏ టైం ప్యారలల్గా రన్ అవుతాయి. అది ఫోక్ జాయిన్ యొక్క ఇంపార్టెంట్. దీంట్లో వీడిచ్చాడు ఫోక్ జాయిన్ ఎన్ని, ఫోక్ జాయిన్ నన్ అనేసి. వెయిట్ ఫోర్క్ని కొద్దిసేపు వెయిట్ చేపిస్తాం మనం. దాని తర్వాత డిజేబుల్ ఫోర్క్ని డిజేబుల్ చేపిస్తాం. టాస్క్స్, ఫంక్షన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టాస్క్ అండ్ ఫంక్షన్?
ఫంక్షన్ అంటే ఇప్పుడు ఏవైనా డెఫినేషన్స్ రీయూజ్ చేసేదాన్ని. అఫ్ కోర్స్ రెండు రీయూజ్కి డిఫరెన్స్ ఏంటి ఆ రెండిటికి? టాస్క్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి? ఫంక్షన్ అంటూ స్పెసిఫిక్ టాస్క్ ని రీయూజ్ చేయొచ్చు. అది టాస్క్లో కూడా చేయొచ్చు. ఉమ్, టాస్క్లో కూడా చేయొచ్చు కదా అది. సింపుల్. ఇది జీరో టైంలో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే. ఆహా. ఇట్ విల్ టేక్ డిలేస్. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏమైనా టైం తీసుకున్నా ఇది ఇది యాక్సెప్ట్ చేస్తుంది, ఫంక్షన్ యాక్సెప్ట్ చేయదు అది. ఫంక్షన్ రిటర్న్స్ ఓన్లీ వన్ వాల్యూ. ఆల్వేస్ రిటర్న్స్ ఓన్లీ వన్ వాల్యూ. ఆ వన్ వాల్యూ కూడా వద్దు అంటే వాయిడ్ ఫంక్షన్ పెడతాం మనం. ఓకే. ఉమ్, అదే టాస్క్లో అనుకో, టాస్క్లో చేయాలంటే టాస్క్ మల్టిపుల్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఉమ్, అది ఆర్గ్యుమెంట్ పాసింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫంక్షన్స్, క్లాసెస్, దిస్ కీవర్డ్. దిస్ కీవర్డ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మాడ్యూల్లో ఒక 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 ప్రాపర్టీ రాస్తుంటాం. ప్రాపర్టీ అంటారు దాన్ని. ప్రాపర్టీ ఆర్ డేటా మెంబర్ అనుకో. ఆ ప్రాపర్టీ ఆర్ డేటా మెంబర్ని అడ్రస్ కానీ డేటా కానీ రాసాం. దాన్ని మళ్ళీ నువ్వు ఫంక్షన్లో తీసుకొచ్చి రాసావు అనుకో, అప్పుడు ఆ అడ్రస్సు ఆ కీ వాల్యూ ఫంక్షన్దా లేదంటే ఆ ఆ క్లాస్ దా మనకి కొంచెం కన్ఫ్యూజ్ వచ్చింది అనుకో, అప్పుడు దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అప్పుడు దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే అది ఈ ఫంక్షన్దే అన్నట్టు చూపిస్తుంది అది. అదే సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే అది పేరెంట్ అని చూపిస్తుంది. సారీ ఉమ్. సారీ, నేను ఒక చిన్న మిస్టేక్ చెప్పిన. అది దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే అది ఆ క్లాస్ని చూపిస్తుంది. అదే నీకు ఇప్పుడు నీకు ఇన్హెరిటెన్స్ అంటే ఐడియా ఉందా? ఆ, ఆ. ఏం చెప్పు. ఇన్హెరిటెన్స్ అంటే ట్రాన్స్ఫర్ చేసేది. సరే, ఆ, ఒక ఒక క్లాస్ని ఎలా ఇన్హెరిట్ చేస్తాము? ఆ, వాటి ప్రాపర్టీస్, వాటి బిహేవియర్. యు ఆర్ రైట్. ఐ వాంట్ ఇట్స్ ప్రోటోటైప్. హౌ టు. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి పంపించడం అంటే ట్రాన్స్ఫర్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి వాటి ప్రాపర్టీస్ ని పంపించడం. పంపిస్తుంది కరెక్ట్. అదే ప్రోటోటైప్ ఏంటి, దాని ప్రోటోటైప్ సెంటెన్స్ ఏంటి కోడ్లో? ఆ, అదే ఇన్హెరిటెన్సే కదా. ఇన్హెరిటెన్సే. దాని సింటాక్స్ ఏంటి? సింటాక్స్. మ్మ్. ఇన్హెరిటెన్స్ సింటాక్స్ ఐడియా లేదు. క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ క్లాస్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్. పేరెంట్ నుంచి చైల్డ్ ఇన్హెరిట్ అవుతుంది దాంట్లో. ఉమ్, పేరెంట్ అనేది పేరెంట్ క్లాసు, చైల్డ్ అనేది ఉమ్, చైల్డ్ క్లాసు. పేరెంట్ క్లాస్లో ఉండే ఉమ్, ప్రాపర్టీస్ దీనికి చైల్డ్ క్లాస్కి వస్తాయి. ఉమ్. నాట్ ఓన్లీ ప్రాపర్టీస్, మెథడ్స్ ఆల్సో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్? మెథడ్స్ మెథడ్స్ అంటే కాన్సెప్ట్స్. ఏం కాన్సెప్ట్స్? డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కదా. ఉంటాయి. ఆ, నీకు తెలుసా ఫంక్షను టాస్క్ కూడా మెథడ్సే అని తెలుసా నీకు?
ఫంక్షన్ టాస్క్ కూడా మెథడ్స్ తెలుసా నీకు అది? ఆహా, తెలియదు తెలియదు. అవి కూడా మెథడ్సే. సో వాటిని దాని తర్వాత ప్రాపర్టీస్ని మనము చైల్డ్ క్లాస్లో యూస్ చేసుకోవచ్చు, చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఐడియా ఉందా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్ని చదివినా అంటే అది బేస్ క్లాస్ ప్రొవైడ్ చేస్తుంది కదా. అవును. దాని తర్వాత క్లాస్కి ముందు వర్చువల్ అని పెడితే అది ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. ఆ క్లాస్కి అక్కడ ఓన్లీ జస్ట్ సింటాక్స్ ఉంటుంది అంతే, ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఆ ఇంప్లిమెంటేషన్ మనం చైల్డ్ క్లాస్లో చేసుకుంటాం దానికి. పాలిమార్ఫిజం అంటే పాలిమార్ఫిజం అంటే వాటి ఇన్స్టెన్సెస్ ఉంటాయి కదా ఉమ్, పేరెంట్స్, ఉమ్, అవి ట్రీట్ చేయడమా. ఏమో మళ్ళీ చూద్దాం ఒకసారి. కన్స్ట్రక్టర్ అంటే ఐడియా ఉందా నీకు? ఇది మొత్తము జావా పైథాన్ లాగే ఉంది. అది ఒక అది కూడా ఒక మెథడ్ అంటే అది క్రియేట్ చేస్తుంది అనుకుంటా. వెరీ గుడ్. క్లాసు. క్లాస్ని కాదు క్రియేట్ చేసేది, మెమరీని క్రియేట్ చేస్తుంది న్యూ అనే ఫంక్షన్తో. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగే. దాని తర్వాత స్టాటిక్ క్లాస్ ప్రాపర్టీస్ మెథడ్స్. ఓకే, స్టాటిక్ క్లాస్. ఇఫ్ యూ పుట్ స్టాటిక్ కీవర్డ్, what does that mean? For any memory, if you put static keyword, then it will be used that memory only again and again. It will override. For example, 96 one value is there on that memory address 1234. Okay, if you use again some 25, that will override that previous value. Class assignment ante క్లాస్ అసైన్మెంట్. assigning class to the child class to the parent class. Can we assign parent class to the child class? నో నో. Yes, we can, with the help of cast, $cast. డైరెక్ట్లీ చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. మన $క్యాస్ట్తో చేస్తే కన్నా అది యాక్సెప్ట్ చేస్తుంది. దాని తర్వాత షాలో కాపీ అంటే ఓన్లీ ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. మనం ఏదన్నా దీంట్లోకి ఒక మెమరీ లొకేషన్ ఒక అడ్రస్ ఉంటుంది, దాంట్లోకి పాయింట్అవుట్ చేసి ఏమైనా డేటా రాస్తే దాంట్లోకి కూడా వస్తుంది. డీప్ కాపీ అంటే ఏంటంటే ఒక మెమరీ, ఒక్కొక్క దాంట్లో ఒక మెమరీ ఉంటుంది. రెండు మెమరీలు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు రెండు వర్డ్స్ని మనం కానీ పంపిస్తే రెండు మెమరీలు క్రియేట్ అవుతాయి. కాబట్టి నీకు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాడిఫికేషన్ కొత్త వర్డ్లో జరిగింది అనుకో, కొత్త అడ్రస్లో పాత అడ్రస్ చేంజ్ అవ్వదు. పారామెట్రైజ్డ్ క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ, ఓకే, డేటా మెంబర్ కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా పారామెట్రైజ్డ్ తీసుకునిందంటే దాని ముందు హ్యాష్ వస్తుంది. హ్యాష్ వస్తే అది పారామెట్రైజ్డ్. ఇన్హెరిటెన్స్ నేను చెప్పిన నీకు ఇప్పుడే. ఓవర్ రైడింగ్ క్లాస్ మెంబర్స్ని ఓవర్ రైడ్ చేస్తాం. సూపర్ కీవర్డ్ ఇన్హెరిటెన్స్లో బేస్ క్లాస్ని కానీ పేరెంట్ క్లాస్ని కానీ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. క్యాస్టింగ్ అనేది $క్యాస్టింగ్, డేటా హైడింగ్ అండ్ ఎన్క్యాప్సులేషన్ నీకు ఐడియా ఉంటుంది. ఆబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ వర్చువల్ మెథడ్స్. క్లాస్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, కోలన్ని స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అంటారు. ఏదైనా ఒక మెథడ్లో కానీ ఒక క్లాస్లో నుంచి కానీ బయట వచ్చేసి అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం అనుకో కోడ్, దాన్ని స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ద్వారా మాత్రమే చేయగలం, వేరే దాంతో చేయలేం. ఎక్స్టర్నల్ మెథడ్స్, టైప్ డెఫ్ క్లాసెస్, ర్యాండమైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము సర్క్యూట్కి ఇన్పుట్స్ ఇస్తున్నాం కదా, ఆల్ జీరోస్ టు ఆల్ వన్స్, ఇట్లా మనం డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నాం కదా. ఆ ఇన్పుట్స్ని, ఓకే, ఆ ఇన్పుట్స్ని మనము మాన్యువల్గా హార్డ్వైర్డ్గా ఇవ్వకన్నా ర్యాండమైజ్ చేసి ఇస్తామన్నమాట. ఆ ర్యాండమైజ్ చేసి ఇచ్చేదాన్నే
ఆ ర్యాండమైజ్ చేసి ఇచ్చేదాన్నే ఆ, ఇది అంటారు. ర్యాండమైజ్ చేసి ఇస్తే దాన్ని ఏమంటారంటే ర్యాండమైజేషన్ అంటారు. ర్యాండమైజేషన్ దీంట్లో ప్రీ ర్యాండమైజేషన్, పోస్ట్ ర్యాండమైజేషన్, ర్యాండమైజేషన్ 3 టైప్స్ ఉంటాయి. కన్స్టెంట్ బ్లాక్. ఓకే. కన్స్టెంట్ బ్లాక్ అంటే ఏం చేస్తుంది అంటే దాని బ్లాక్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డియూటీకి నంబర్స్ 10 కన్నా తక్కువ అవసరం లేదు, 50 కన్నా ఎక్కువ అవసరం లేదు, ఇన్ బిట్వీన్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము? దీన్ని యూజ్ చేస్తాం. దీన్ని దీన్ని యూజ్ చేసి మనం రాస్తాం అనమాట. ఓకే. ఎక్స్టర్నల్ మెథడ్స్ టైప్ కన్స్టెంట్స్ మెథడ్స్. ఇన్సైడ్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇన్సైడ్ ఆపరేటర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్లో పెట్టి 10 to 12 అని పెట్టామనుకో, నీకు ఓన్లీ ఆ వాల్యూసే వెళ్తాయి నీకు డియూటీకి. డియూటీ అంటే డివైస్ అండర్ టెస్ట్ అంటే డియువి అన్న డివైస్ అండర్ వెరిఫికేషన్ అంటే నీకు సర్క్యూట్, అది సర్క్యూట్ అనమాట. అది వెయిటెడ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ నీకు డిస్ట్రిబ్యూషన్స్ వస్తాయి. ఓకే. వెయిటెడ్ డిస్ట్రిబ్యూషన్, రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ వస్తాయి. ఇంప్లికేషన్ అండ్ ఇఫెల్స్. ఇంప్లికేషన్ ఇఫెల్స్లో ఇటరేటివ్ ఇన్ కన్స్టెంట్స్ బ్లాక్. దాని తర్వాత కన్స్టెంట్ మోడ్ డిజేబుల్. కన్స్టెంట్ మోడ్ ఆఫ్ 0 అని ఇచ్చినాం అనుకో అది డిజేబుల్ అవుతుంది. కన్స్టెంట్ మోడ్ ఆఫ్ 1 ఇస్తే అది ఎనేబుల్ అవుతుంది. ఓకే. ఇన్లైన్ కన్స్టెంట్స్, ఫంక్షన్స్ విత్ కన్స్టెంట్స్ ఇస్తాము. దాని తర్వాత సాఫ్ట్ కన్స్టెంట్స్, యూనిక్ కన్స్టెంట్స్, బైడైరెక్షనల్ కన్స్టెంట్స్ చాలా రకాలు ఉంటాయి. ఓకే. సాల్వ్ బిఫోర్ ర్యాండమ్ సిస్టమ్ మెథడ్స్. సెమాఫోర్. సెమాఫోర్ అంటే ఏంటంటే సింక్రనైజేషన్ పర్పస్ కోసము దీంట్లో కీస్ ఉంటాయి అన్నమాట. సెమాఫోర్లో కీస్ ఉంటాయి. ఆ కీస్ మనము పుట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 4 కీస్ పుట్ చేసాం. ఆ 4 కీస్ గెట్ చేసే వరకు అది అది ఆ ప్రాసెస్ని అట్లే బ్లాక్ చేసి ఉంచుతుంది. అంటే అవే రన్ అవుతాయి. వేరే వేరే కోడ్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేకి లేదు. సో ఆ కోడే రన్ అవుతుంది. అదే సెమాఫోర్. మెయిల్ బాక్స్ అంటే ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మెయిల్ బాక్స్ వీ విల్ ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఎస్పెషలీ నీకు ఇది చూపిస్తాను. టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చరు. ఆ ఆర్కిటెక్చర్లో నీకు జనరేటర్ టు ది డ్రైవర్ అనేసి ఉంటుంది. ఆడ మానిటర్ టు ది స్కోర్ బోర్డ్ అనేసి ఉంటుంది. అక్కడ ఈ మెయిల్ బాక్స్ని యూజ్ చేసి పంపిస్తామన్నమాట. ఈ మెయిల్ బాక్స్లో డేటాను పెట్టి పుట్ అంటే ఈ మెయిల్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది డేటా. మళ్ళీ గెట్ అంటే ఆ మెయిల్ బాక్స్లో నుంచి మనకి డేటా బయటకు వచ్చేస్తుంది. అంతే. ఈవెంట్ ఎగ్జాంపుల్స్. షెడ్యూలింగ్ స్కీమాటిక్స్, ప్రోగ్రామ్ బ్లాక్, ఇంటర్ఫేరెన్స్, వర్చువల్ ఇంటర్ఫేస్, మాడ్ పోర్ట్. వర్చువల్ ఇంటర్ఫేస్కి ఏంటంటే నువ్వు పోర్ట్స్ డిజైన్ చేయలేవు. ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ నుంచి వచ్చేటప్పుడు చూస్తే కనుక నీకు దీనికి వర్చువల్ ఇంటర్ఫేస్కి వచ్చేసి ఇన్పుట్ పోర్ట్ లాగా కనిపిస్తాయి. అదే మానిటర్ నుంచి వెళ్ళేటప్పుడు చూస్తే అవుట్పుట్ పోర్ట్ లాగా కనిపిస్తాయి. కాబట్టి ఇన్పుట్టా అవుట్పుట్టా ఇన్ అవుటా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. దానికోసం నువ్వేం చేస్తావు అంటే మాడ్ పోర్ట్స్ యూజ్ చేసి పోర్ట్స్ అసైన్ చేస్తావు. క్లాకింగ్ బ్లాక్స్ ఫర్ సింక్రనైజేషన్. అసర్షన్స్ అంటే ఏంటంటే నీకు చాలా టైప్స్ ఆఫ్ అసర్షన్స్ ఉంటాయి. సిస్టమ్ వెరిలా అసర్షన్ బిల్డింగ్ బ్లాక్స్. ఓకే. దీంట్లో ఈ అసెషన్స్ నువ్వు యూజ్ చేసుకొని నీది మొత్తము నువ్వు ఏ- నీ ఫంక్షనాలిటీ మొత్తాన్ని కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే. ఫంక్షనాలిటీ ఆఫ్ ది టెస్టింగ్ వెరిఫికేషన్. ఎస్విఏ సీక్వెన్స్, ఇంప్లికేషన్ ఆపరేటర్, రెప్లికేషన్ ఆపరేటర్, ఎస్విఏ బిల్ట్-ఇన్ మెథడ్స్. దీంట్లో బిల్ట్-ఇన్ మెథడ్స్ ఏవే ఉంటాయి అవి. దాని తర్వాత ఎండెడ్ డిసేబుల్డ్, వేరియబుల్ డిలే ఇన్ ఎస్విఏ అంటే సిస్టమ్ వెరిలాగ్ అసెషన్స్ అనేసి. కవరేజ్. యూజ్ చేసుకో. ఫంక్షనల్ కవరేజ్, క్రాస్ కవరేజ్. ఇప్పుడు ఫంక్షనల్ కవరేజ్లో C1 ఈక్వల్ టు కవర్ కవర్ ఫ్యూ స్టేట్మెంట్స్ కవర్ చేసినాం అనుకో, C2 కొన్ని కవర్ చేసినాం అనుకో, C1 ఇంటూ C2 చేసినాం అనుకో అప్పుడు క్రాస్ కవరేజ్ అవుతుంది అనమాట. ఓకే. అది కూడా చెక్ చేస్తాం. దాని తర్వాత అరే ఆర్డరింగు, అరే రిడక్షన్ మెథడ్స్, అరే లొకేటర్ మెథడ్స్, అరే ఇటరేటివ్ క్యూరింగ్.
ఓకే. ఇవన్నీ ఉంటాయి. ఇంక ఇవన్నీ ఒకసారి నీకు ఇప్పుడు ఒకేసారి చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. దీనిలో బేసిక్స్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ నీకు ఓకే అనుకుంటే స్టార్ట్ చేద్దాం, లేదంటే ఎండ్ చేద్దాం. ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటి? దీంట్లో కూడా నీకు జావా పైథాన్ లాగా అన్ని కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఓకే. కంటిన్యూ ఉమ్, ఉమ్. చేద్దామంటే చేద్దాము, లేదంటే వద్దులేమమ్మా ఇది కొంచెము డిఫికల్ట్గా ఉంది అంటే పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత ఇక్కడ ఇంక ఇవన్నీ ఈజీగా ఉంటాయి. నీ ఇష్టము, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. కంటిన్యూ ఇది చేద్దామా? ఒక్కటేనా? ఇదంతా ఇదేనా టాపిక్ అంతా? ఈ సబ్జెక్ట్ అంతా ఇదేనా? ఇది ఒకటి, ఇంకోటి ఉంది యువిఎం, అది చాలా ఈజీ, అది డెడ్ ఈజీ. అది నీకు ఉమ్, జస్ట్ ఒక నేర్చుకోవడం, సిన్సియర్గా నువ్వు ఎఫర్ట్స్ పెడితే ఒక 2 to 3 డేస్లో నేర్చుకోవచ్చు. ఇది ఒక 1 వీక్లో నేర్చుకోవచ్చు. 10 డేస్ తర్వాత నువ్వు రెజ్యూమ్ పెట్టచ్చు. అట్లా ఆలోచించుకో. ఉమ్. సరేలే, ఇప్పుడు నువ్వు క్లాస్ చెప్తావు కదా. ఆ, మీ ఇంకొకరు ఉన్నారు కదా, ఎవరు? ఆ. చూస్తావు క్లాస్? అట్లా చూస్తాను, నేను కూడా జాయిన్ అయ్యి చూస్తా. ఆమె ఆల్రెడీ యువిఎం కూడా వచ్చేసింది ఆమెది. ఆ అమ్మాయిది ఆహా, యువిఎం కూడా వచ్చేసింది. అట్లా. ఆహా. ఉమ్. ఇప్పుడే ఉమ్, ఒకసారి చూస్తామేమో చూడు, ఇవి ఏముంటాయి సింపుల్గా. చూస్తావు ఏమైనా? ఉమ్, సరే, మళ్ళీ జాయిన్ అవుతావా? సరేలే, ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇంటీజర్లోకి వెళ్దాం. ఇంటీజరు ఇంటీజర్ వేరియబుల్ నేమ్. ఓకే. ఇంటీజర్కు 32 ఉమ్, బిట్స్ ఉంటాయి. 32 2 power n - 1 టు -2 power n - 1 టు 2 power n - 1 -1 వరకు వెళ్తుంది ఇది. ఓకే. ఇంటీజర్ ఉమ్, దాని తర్వాత రియల్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ వస్తాయి రియల్లో. ఓకే. ఏడొచ్చింది 1.3 ఉమ్, e⁻², అట్లా అంటే అన్ని వాల్యూస్ వస్తాయి దీంట్లో. ఇంటీజర్ ఏ 0 to 64, an array of 65 ఇంటీజర్ వాల్యూస్. రియల్ ఫ్లోట్. టైమ్. ఓకే. టైంని ఇప్పుడు మనము ఇన్స్టెంట్ టైంని కనుక్కోవాలంటే టైం అనే వేరియబుల్ని యూజ్ చేస్తాము. లాజిక్ మనకు దీంట్లో దీనిలో నీకు మెయిన్గా తెలిసేది ఏంటంటే ఓన్లీ 2 స్టేట్స్ ఉంటాయి. ఆ 2 స్టేట్స్లో కూడా జీరోస్ అండ్ వన్సే ఉంటాయి. లాజిక్ అనేది ఏంటంటే 4 స్టేట్. ఓకే. ఇట్ కెన్ హ్యావ్ 4 స్టేట్ అనమాట. 0 1 x z. ఎక్స్ ఈజ్ అన్నోన్, జెడ్ హై ఇంపిడెన్స్ అంటారు. లాజిక్ ఈజ్ ది ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ ది Verilog from Verilog Reg to system Verilog, so it can driven by continuous assignments, gates and modules in addition to being a variable declaration. ఇక్కడ చూడు, ఇలా ఉంటాయి. ఉమ్, వాయిడ్ డేటా టైప్. వాయిడ్ యూజ్ చేసినామంటే ఫంక్షన్కి వాయిడ్ యూజ్ చేసినామంటే దాని మీనింగ్ ఏంటి? రిటర్న్ వాల్యూ వద్దు అని. ద వాయిడ్ టైప్ డేటా రిప్రజెంట్ నాన్ ఎగ్జిస్టింగ్ డేటా. దిస్ కెన్ బి స్పెసిఫైడ్ ఇన్ రిటర్న్ టైప్ ఆఫ్ functions indicating no return value. String. String data type is variable size. It is dynamically allocated array of bytes. ఓకే. స్ట్రింగ్ అంటే నీకు తెలిసి ఉంటుంది. స్ట్రింగ్ అంటే ఇట్లా ఉంటుంది, ఉమ్, డబుల్ కొటేషన్లో ఉంటుంది. ఓకే. ఉమ్, ఇది స్ట్రింగే. ఇది బిట్. స్ట్రింగ్ బి ఇట్లా ఇచ్చిన స్ట్రింగ్ బి, ఇది ఎర్రర్. ఇది S3 ఎర్రర్, ఎందుకంటే ఇది డబుల్ కొటేషన్లో ఉండాలి. అవునులే. సో ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. B128 వస్తుంది. ఇక్కడే నీకు ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఓకే.
ఇదే సిమ్యులేటర్ అవుట్పుట్. ఉమ్, ఇది సిమ్యులేటెడ్ది. ఇది ఒకవేళ నువ్వు సిమ్యులేట్ చేయాలా అనుకున్నావు అనుకో, కాపీ చేయి. ఉమ్. కాపీ ఇక్కడ చెయ్యి. ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ కాపీ పేస్ట్ చేసి సేవ్ చేసి ఇక్కడ నువ్వు చూస్ చేసుకోవాలన్నమాట సిస్టమ్ వేరేలాగనేసి. టూల్స్లోకి వెళ్ళేసి ఇది ఆల్డెక్ రివైర్ ప్రో మాత్రమే ఫ్రీ, మిగిలినవన్నీ పే చేయాలి నువ్వు. కాబట్టి ఇది ఇది క్లిక్ చేసుకో. ఇది సిస్టమ్ వేరేలాగా బై డిఫాల్ట్ ఉంది. ఇప్పుడు సేవ్ చెయ్యి, రన్ చెయ్యి, రన్ చెయ్యి. దాని కిందే ఉంటుంది. ఆడైనా చూసుకోవచ్చు, కానీ నీకు ఫీల్ అవ్వడం కోసం ఇక్కడ తెచ్చుకో. ఏంటిది ఏదో ఎర్రర్ చూపిస్తుంది. టెస్ట్ బెంచ్ 3. ఓకే ఓకే. ఇక్కడ మనం మాడ్యూల్ అనేసి మాడ్యూల్ X1 ఎర్రర్ చూపిస్తుంది. నేలేమమ్మా. నీలేమమ్మా, నేను ఉమ్, అర్థం అంటే బాగా తెలుసుకొని ఉమ్, మళ్ళా ఏదో డిసైడ్ అవుతా. ఓకే. సరే సరే. సరే బాయ్.